కెఎస్ ప్రసాద్ గారు ప్రముఖ విశ్లేషకులు, శ్రీ రఘునాథ్ బాబు గారు బీజేపీ సీనియర్ నేత, శ్రీ మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి మండలి ఉపాధ్యక్షులు వారు చర్చలో పాల్గొంటున్నారు. ఇక ఈ రాష్ట్రం కోసమే పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు గారు చెబుతున్నారు. అవును, నిజమేనా? నమ్మాల్సిందేనా? నమ్మాలి. మరి చంద్రబాబు గారు చెప్పినప్పుడు నమ్మకపోతే కుదురుతుందా? కొన్ని ఉదాహరణలతో సహా రాష్ట్ర ప్రజలు రాష్ట్రం కోసమే చంద్రబాబు ఏం చేసినా అని ఎందుకు నమ్మాలి? ఎందుకు మోసం చేస్తున్నా కూడా చంద్రబాబుని ఎందుకు నమ్మాలన్నదానికి కొన్ని పాయింట్లు నేను సరదాగా వివరిస్తాను. అది విన్న తర్వాత అవునవును నిజమే, చంద్రబాబు మోసం చేసినా జనం కోసమే అని నమ్మాల్సి వస్తుందేమో ఆలోచించండి. అవును నిజమే, రాష్ట్రం కోసమే పొత్తు, ప్రజల్ని మోసం చేయడానికి కాదు. చంద్రబాబు చెప్తే ఏదైనా నమ్మాలి. మరి 1995లో తన సొంత మామ ఎన్టీఆర్ను ఒక్క పోటు పొడిచి కిందకి లాగేయడం రాష్ట్రం కోసమే. మామకు విలువలు లేవని చెప్పింది రాష్ట్రం కోసమే. ఎన్టీఆర్ చనిపోయాక ఆయన మావాడు, ఆయన గొప్పవాడు, ఆయన ఆదర్శమే నాకు ఆదర్శం అని చెప్పింది రాష్ట్రం కోసమే. 1996లో కాంగ్రెస్ మద్దతుతో కమ్యూనిస్టులతో కలిసి యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామి అయింది రాష్ట్రం కోసమే. 1996లో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని చెప్పింది రాష్ట్రం కోసమే. 1998 ఎన్నికల్లో లోక్సభలో 12 స్థానాలకే పరిమితమయ్యాక కాంగ్రెస్ వామపక్షాలకు చెప్పకుండా బీజేపీలోకి జంప్ చేసింది రాష్ట్రం కోసమే. అవును నిజమే, చంద్రబాబు చెప్తే ఏదైనా నమ్మాలి. మరి మోసం అని అనుకోకూడదు సుమా. 2001లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని నరహంతకుడని చంద్రబాబు అన్నది రాష్ట్రం కోసమే. ఆ తర్వాత మోడీని దించేయాలన్న తీర్మానంపై లోక్సభలో తీర్మానం వస్తే జారిపోయింది, ఓటు వేయకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయకుండా జారిపోయింది రాష్ట్రం కోసమే. 2004లో వైఎస్ఆర్ చేతిలో ఘోరంగా ఓడిపోయాక బీజేపీతో జన్మలో పొత్తు పెట్టుకోనని చెప్పింది రాష్ట్రం కోసమే. ముస్లింలను ముంచే పార్టీ బీజేపీ అని చెప్పింది రాష్ట్రం కోసమే. ఉమ్మడి ఏపీని విభజించాలని 1-2 సార్లు లేఖలు ఇచ్చింది రాష్ట్రం కోసమే. 2009లో టీఆర్ఎస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నది రాష్ట్రం కోసమే. తెలంగాణలో రాష్ట్ర విభజన నా వల్లే జరిగిందని చెప్పింది విభజిత ఆంధ్రప్రదేశ్ కోసమే. విభజిత ఏపీలో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ను నాశనం చేసింది, దెయ్యం భూతం అంటూ తిట్టింది రాష్ట్రం కోసమే. రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని చెప్పినా రాష్ట్రం కోసమే. 2014కు ముందు మోడీ చుట్టూ తిరిగి కాళ్ళు పట్టుకుని రాష్ట్రం కోసమే పొత్తు పెట్టుకున్నారు అని చెప్పినా నమ్మాలి. మరి మోసం కోసం కాదు. ప్రత్యేక హోదా 15 ఏళ్ళు కావాలన్నది రాష్ట్రం కోసమే. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నది రాష్ట్రం కోసమే. ప్రధాని మోడీని బండబూతులు తిట్టింది రాష్ట్రం కోసమే. మోడీని టెర్రరిస్ట్ అన్నది. జగన్కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే ముస్లింలు క్రిస్టియన్లకు బతకనివ్వరు, వాళ్ళకి అసలు ఓట్లే ఉండనివ్వరు అని చెప్పింది రాష్ట్రం కోసమే మోడీతో కలిస్తే. మరి 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో పరోక్ష పొత్తు పెట్టుకొని గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాలు 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో నేరుగా పొత్తు పెట్టుకున్నది విభజిత ఆంధ్రప్రదేశ్ కోసమే. రాహుల్ గాంధీతో చట్టపట్టాలేసి తిరిగింది రాష్ట్రం కోసమే. మరి 2023లో గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాలు పట్టుకుని తిరిగింది, పరోక్ష పొత్తు పెట్టుకున్నది విభజిత ఆంధ్రప్రదేశ్ కోసమే. అవునవును, చంద్రబాబు చెబితే అది మోసం కాదు, నిజమే అని నమ్మాలి. మరి మళ్ళీ బీజేపీ చుట్టూ తిరిగి వాళ్ళు చేదరించుకుంటున్న వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడింది ఆంధ్రప్రదేశ్ కోసమే. ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగుదేశం పరువును తాకట్టు పెట్టి అమిత్ షా నడ్డాల కోసం ఎదురు చూసింది కూడా రాష్ట్రం కోసమే. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినా అది ఆత్మగౌరవం, అది ఆ రాష్ట్రం కోసమే అని చంద్రబాబు చెబితే నమ్మాలి. మరి పవన్ కళ్యాణ్కి ప్యాకేజీ ఇచ్చింది రాష్ట్రం కోసమే. 5 ఏళ్ల పాటు సిపిఐని వెంటేసుకు తిరిగింది రాష్ట్రం కోసమే. ఇప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చింది రాష్ట్రం కోసమే. చంద్రబాబు చెప్పేది మోసమైనా పచ్చి అబద్ధాలైనా నమ్మాలి. మరి రాష్ట్రం కోసం 2014లో 1,00,000 కోట్ల రూపాయల మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది రాష్ట్రం కోసమే. ఆ తర్వాత రైతుల్ని ఆశపోతులని తిట్టింది రాష్ట్రం కోసమే. 600 వాగ్దానాలు చేసి టీడీపీ మేనిఫెస్టో అని ఎన్నికల వెబ్సైట్ నుంచి తొలగించేసింది రాష్ట్రం కోసమే. 2024 ఎన్నికల్లో సూపర్ 6 అంటూ మళ్ళీ పచ్చి అబద్ధపు మోసపూరిత వాగ్దానాలు చేస్తుంది రాష్ట్రం కోసమే. జనాన్ని చంద్రబాబు వంచినా ముంచినా అది రాష్ట్రం కోసమే అని నమ్మాలి. మరి ఇప్పుడు మళ్ళీ మైనారిటీలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూ
చెబుతూ మళ్ళీ ప్రజల్ని వంచడానికి ముందుకు వస్తున్నారా? లేదు నిజంగానే రాష్ట్రం కోసమే మరి జనం నమ్మాలా? అవునవును నిజమే, చంద్రబాబు మోసం చేసినా అబద్ధాలు చెప్పినా నమ్మాలి. మరి ప్రసాద్ గారు మీరు నమ్ముతారా? నమ్మాలి మరి మీరు కూడా. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా ప్రత్యేక నమస్కారాలు సార్. సార్ ఒక నిండు కొండ నిండా నీళ్లుంటే ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవచ్చు. ఏమీ లేని బీజేపీ దగ్గరికి వెళ్ళి మేము మీతో పొత్తుకొస్తామని చెప్పడం ఎంత దౌర్భాగ్యం అంటే, ఇందాక మీరు విశ్లేషణలో చెప్పారు 0.84 ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు ఈడ్చి కొడితే 5, 6 పార్లమెంట్ స్థానాలు నిలబడతారు. మా అయితే 6 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంట్ సెగ్మెంట్స్లో నిలబడే స్థాయి ఉన్న వాళ్ళతో పొత్తుల కోసం ఇల్లు దేహి అని ఢిల్లీలో కూర్చోవడం అన్నది ఎంత హాస్యాస్పదం అంటే ఇంకంతకన్నా గతి లేదు అని అర్థం. ఇప్పుడు బీజేపీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వైభవంతో దేశం అంతా కలకల్లాడుతుంది, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో తప్ప. అంటే వాళ్ళు మనకు చూపించిన వివక్ష మీద నరనరాల్లోని ప్రజల్లో ఏం చేశారో అన్నది వీళ్ళు కూడా చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీలో పాతుకుపోయి ఉన్నా సరే ఎక్కడి నుంచి అక్కడ ఒక అడుగు ముందుకేయడానికి కన్నా 10 అడుగులు వెనక్కేసిన ఉదంతాలు ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏళ్ళదే ఉందండి, పక్కన చూసి పారేశారు. అదే ఇప్పుడైతే ఒరిజినల్ ఫ్లేవర్ ఉన్న బీజేపీ వాళ్ళు కాకుండా ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న వాళ్ళు కాకుండా ఈ పారాచూట్ బ్యాచ్ గారిని ఎప్పుడైతే ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ అయిందో ఆ ఏరా అక్కడితో అయిపోయింది. కన్నా లక్ష్మీనారాయణ గారు తదనంతరం సోమవీర్ రాజు గారిని లక్ష్మీనారాయణ గారు మాత్రం ఏముంది, ఆయన కాంగ్రెస్ నుంచి అదే చెప్తున్నాను సార్. కన్నా లక్ష్మీనారాయణ గారి తర్వాత సోమవీర్ రాజు గారిని ముళ్ళ కిరీటం మీద కూర్చోపెట్టినట్టు కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి ఆయనకు ఒక్క నిమిషం కూడా మనశ్శాంతి లేకుండా ఎప్పుడు దింపేద్దామన్న కార్యక్రమంలో మళ్ళీ పారాచూట్ బ్యాచ్ పురంధేశ్వరం గారిని తెచ్చుకున్నారు. సరే ఇప్పుడు వాళ్ళ అంతర్గత విషయాలు మనకు అనవసరం, కానీ ఇవాళ తెలుగుదేశం నుంచి పార్టీ నుంచి బయటికి పోయిన కౌన్సిలర్ స్థాయిలో కూడా జీవితంలో గెలవలేదు, నిలబడలేని వాళ్ళ కోసం పరిరక్షణ కోసం వాళ్ళ బీజేపీ ఒక పక్కన, ఇంకో పక్కన తెలుగుదేశం కూడా ఇక్కడ చూశారు కదా వాళ్ళ నాయకులను అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేదాకా చంద్రబాబు గారికి తట్టబొట్ట సర్దేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేదాకా ఎలా అయితే ఉందో అదే ప్రస్థానం అక్కడ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ తలైన దూకోకుండా వీళ్ళు చుట్టూ తిరిగిన సిపిఐ రామకృష్ణ గారి పరిస్థితి ఏంటో నాకు ఎప్పటికి కూడా అర్థం అవుతుంది. తల కూడా దూకోడు సార్ ఆయన. ఇప్పుడు పరిగెట్టుకు వచ్చి చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతుండే వ్యక్తి తల దూకోవడానికి కూడా టైం తీసుకోడు ఆయన, అంటే చంద్రబాబు నాయుడు గారు హుకుం అని. ఇవాళ ఆయన మళ్ళీ బీజేపీ పార్టీకి వెళ్తే ఆ సిపిఐ తీసుకెళ్ళిపోతే రామకృష్ణ గారిని కూడా తీసుకెళ్ళిపోతే ఒకళ్ళైతే తల దూకోలేరు, ఇంకోటి అయితే కోడుకోరు వదులుకోలేరు. ఇద్దరు ఆ సిపిఐ పార్టీ వాళ్ళ బాధ అది. అంటే వీళ్ళ దగ్గరికి వస్తే ఉండవు, ఎందుకంటే వీళ్ళ సిద్ధాంతాలు భావజాలాలు సిద్ధాంతం బూడిద. మీరు కూడా అమాయకంగా మాట్లాడుతున్నారు. మోడీ గారంటే ఒక రకంగా ఫోన్లో ఆత్మగౌరవంతో ఉంటాడనుకున్నా, ఇంత పండ బూతులు టెర్రరిస్ట్ అని చెప్పి తిట్టించుకుని నీకు పెళ్ళం ఉందా, నీకు ఎవరున్నారు, సంసారం ఉందా, నీకు అసలు సంసారం చేయడం వచ్చా అని చెత్తా చేదారం అంతా మాట్లాడించుకుని అవ్వా నాకైతే సిగ్గిపోయిందండి. మోడీ గారి అంటే నాకు కాస్త గౌరవం ఉండేది. ఈ దెబ్బతోటి చంద్రబాబు దెబ్బకి మోడీ అందరి వాడు సైతం ఆత్మగౌరవాన్ని వదులుకునే దౌర్భాగ్య పరిస్థితి పడతాడని నేనైతే అనుకోలే. సార్ మీరు అలా సంతోషం సినిమా చూసారు సార్, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుని వస్తారు. ఆయన మాత్రం సీరియస్గానే ఉంటాడు, ఇంట్లో వాళ్ళు మాత్రం అలవాటు పడుతూ కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉందా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. మీరు గమనించట్లేదు. ఎప్పుడైతే అమిత్ షా గారిని దేనికి కలుస్తారు సార్, ఈ ఢిల్లీరావు గారి కేసు ఒకటి ఉంది, పేక మీద మెడ కత్తేసుకుని ఆ ఢిల్లీరావు తాగిన మైకంలో 2 జడ్జిలను మేము మేనేజ్మెంట్ షోతో తెచ్చుకున్నాం. మేము మిలిటరీ అతిరథ మహారథుడు స్టింగ్ ఆపరేషన్ చేసి బయటెట్టాడు వచ్చి. ఆ 2 జడ్జిలు సోమోటో కేసు వేశారు సార్, ఏది కండెంప్ట్ ఆఫ్ కోర్టు కింద. ఆ కండెంప్ట్ ఆఫ్ కోర్టు ఫ్లోర్ మేనేజ్మెంట్లో కదా మనకి ఏ రోజు దాకా అది బెంచ్ కాకుండా సర్వైవ్ అవుతుంది. దీనికి రేవంత్ రెడ్డి గారితో మంత్రాలు జరిపి ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రొయాక్టివ్గా నువ్వు కేసేసి, ఎందుకంటే ప్రతిసారి బలిపశువుని చేసేది రేవంత్ రెడ్డే కదా. ఆ ఒడుగు నోటు కేసులో కూడా కోడిపెట్టలో దొరికించింది ఆయనే కదా. వాళ్ళకి వీళ్ళ సొమ్మేం పోద్ది. తండ్రి కొడుకులు ఇద్దరు గోపెట్లో ఉంటే ఇవతల బీజేపీ వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, అవతల కాంగ్రెస్కి పోయిన రేవంత్ రెడ్డి అయిపోయినా పర్లేదు, ఈయనతో కేసు వేయించేస్తే. ఎందుకంటే కోర్టు పరంగా కనుక తీసుకుంటే అది గ్యారంటీగా సిబిఐ కేసు ఏదో అయింది అనుకోండి, ఈ ఎలక్షన్ ముందు ఉన్న వాటితో ఇంకో బాధ కదా. సో వీటిలన్నిటి రక్షణ కోసం రాష్ట్రం కోసం వెళ్ళాడా సార్. నేను బూతులు విన్నా సార్, తెల్లారు నాకు దయించి బూతులు మాట్లాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనం నా దగ్గర ఒకటి, ఇప్పుడు నేను చెప్పా కదా బోర్డు లిస్ట్ చదివాను సార్ మీరు చాలా పెద్దవారు కాబట్టి పెద్ద లిస్ట్ చదివారు. 2 పాయింట్లే చెప్పొచ్చు. ఒకటి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా పాసిపోయిన లోడ్లింగ్ చెప్పినవాడు పవన్ కళ్యాణ్ తగుదనమ్మా సడక్కమని వెళ్ళి సంఖ్య ఎక్కేసేట బీజేపీకి. ఎందుకు ఎక్కారో బాబు అంటే, నన్ను ప్రశ్నిస్తారా, నన్ను ప్రశ్నిస్తే మీరు అందరూ కోర్టులను ఆలు తెరుతండి. ఓకే, ఇదంతా ఒక ఎత్తి అయితే దేశంలో ఉన్న ఎవరైనా సరే, మీరు ఎవరు ఈడ నాయకుడు ఆ నాయకుడు అని తేడా లేదు, ప్రతి అపోజిషన్ పార్టీని తీసుకొని చేతులు ఎత్తించి ధరం పోరాట దీక్షల్లో 13 జిల్లాల్లో నిలబెట్టాడు. మరి కర్ణాటక వేదికగా మొత్తం దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు అదర్ దాన్ బీజేపీ తప్ప అందరినీ నిలబెట్టి కూడా
ఇంత అన్యాయం రాష్ట్రం జరిగిందని తెలిసి కూడా వీళ్ళు మనకు దమ్మిడి ఇవ్వలేదని చెప్పి కూడా ఇవాళ దేహీ అని పెరడతో పెంకెట్టుకుని వెళ్ళి అడుక్కోవడానికి వెళ్తున్నారంటే సిగ్గుందని అడగాలి సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత డిబేట్ పెట్టి ఇంత రాష్ట్ర ప్రయోజనాల దగ్గర రాష్ట్ర ప్రయోజనాల్ని 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు కలిపి మట్టి కనిపించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసిన తర్వాత కూడా వీళ్ళ కోసం పొత్తుల కోసం అరువులు చేస్తారంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలి తెలుసా సార్? గిరిజన యూనివర్సిటీ ఏది, కడప స్టీల్ ప్లాంట్ ఏది, పోలవరంకి 5 సంవత్సరాలు బట్టి రూపాయి నిధులు ఎందుకు కేటాయించలేకపోతారు, ఎందుకు ఇవ్వట్లేదు? ఇది ఏమైనా మీకు కింద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రులు ఎన్నుకున్న వాళ్ళు కూలి పనులు చేయడానికి మీరు ఏమైనా అనుకుంటున్నారా? అట్లా రైల్వే జోన్ సంగతి ఏమైంది? వీటిలేవి ఒక్కటి కూడా డిమాండ్ అన్నది ప్రాతిపదిక కింద పెట్టకుండా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? 42 సంవత్సరాల పార్టీని పెద్ద ఆయన దగ్గర నుంచి తీసుకుని దాన్ని సాకుతున్న పార్టీని 45 సంవత్సరాలు చెట్టుకేళ్ళు వచ్చినట్టు ఎమ్మెల్యే నాకు జాతీయ చక్రాలను తిప్పింది కన్వీనర్ స్థాయి ఉన్న ఎన్డీఏలో ఇవాళ దిక్కుమాల దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయి అడుక్కుంటున్నాను. నన్ను ఒకసారి కన్సిడర్ చేయండి అంటే 27 పార్టీలు మోహన్ చూడని రాజ్యసభని పార్లమెంట్ వాళ్ళని కూడా వీళ్ళు ఎంటర్టైన్ చేస్తే ఇంతంత అనుభవంలో కనీసం దేకట్లేదంటే ఏమని చెప్పాలండి? వీళ్ళకి సిగ్గు సరం మాన మర్యాద ఏమైనా ఉందా? పైపచ్చి వీళ్ళకి చేతకాక కనకమేళ్ళతో చెప్పిస్తారా? భవిష్యత్తు కోసం నీ భవిష్యత్తుగా నీకు దిక్కులేదు. ఏప్రిల్ ఎత్త అవతల కూర్చోబెట్టారు, అలాంటి ప్రమాణ స్వీకారాలు రెడీగా ఉన్నారు. వీళ్ళట భవిష్యత్తులో మనం సహకరించే వాళ్ళు సెకండ్ థర్డ్ స్టేట్ లీడర్లు లేరు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే చెప్పనా సార్? 2 నిమిషాలు తీసుకుంటారు మీరు పెద్దవారు ఏమనుకోకండి. రఘునాథ్ బాబు గారు మీరు కూడా అంటే రాష్ట్ర ప్రయోజనాలు అంటే విడగొట్టిన 2 రాష్ట్రాలు కడుపులో కాళ్ళు ఎట్టుకున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టుకుని బొక్క నీళ్ళు తెచ్చుకున్నాం సార్. ఇక్కడ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం నీటి సరఫరా చేయడానికి 700 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఇదే పవన్ కళ్యాణ్ చెప్పండి, ఉద్దానంలో కిడ్నీ సమస్య ఉందని జుత్తెగరేసుకుని ఊగిపోతే 2 వీళ్ళు ఎక్కడెక్కడ అక్కడ 4 కిడ్నీస్ డయాలసిస్ సెంటర్లు పెడితే మమ అనిపించిన దగ్గర ఒక 1000 పడకల పై హాస్పిటల్ కట్టి 700 కోట్లతో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అంటే శాశ్వత ప్రయోజనాల కోసం ఆశించిన ఓ ముఖ్యమంత్రి వేసే వీళ్ళు ఎవరంటే రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడుతున్నారు? విజయవాడలో ఫ్లైఓవర్ ఈయన బదులు ఇంకో ఆయన వస్తారు పెద్ద మా బాబ్జీ గారు 25 కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గురించి మాట్లాడతారు. ఆయన దానికి ప్యారల్గా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారు సార్? మీరు విజయవాడ తిరుగుతూ ఉంటారు. 135 కోట్ల ఫ్లైఓవర్లు కట్టిన చంద్రబాబు దాన్ని మనకు ఎందుకు ఉండండి సార్. ఇంకా మీరు ఫ్లైఓవర్ ఉన్నాయి, ఎన్నో 25 ఉన్నాయి రాష్ట్ర ప్రయోజనాలు అంటే. కరకట్ట బ్రహ్మాండంగా గోడ కట్టిన తీరు మీరు గోడ దాకా వెళ్ళారు సార్. 25 రాష్ట్ర శాశ్వత ప్రయోజనాలు పరిరక్షించిన ఈ ప్రభుత్వం నోరు తిరగదు కదా. అక్కడ పచ్చలోడికి పేపర్లు వేసుకున్నాడికి ఫ్లైఓవర్లు మేమే కదా కట్టింది. ఒకటి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అదే మీ బాబ్జీ గారు బాగా చెప్తారు. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో 5,000 కోట్లు పెట్టి గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కడుతున్నాం సార్. అది 80% పైచి కంప్లీట్ అయింది. రామాయపట్నం అనంతపురం జిల్లాలో 300 కోట్లు పెట్టి ఫ్లైఓవర్ కట్టినాం సార్. ఓకే తిరుపతి దగ్గర గరుడ ఫ్లైఓవర్ సేతు బ్రహ్మాండంగా ఉందండి. శాశ్వత ఇవ్వంటారు సార్. అలా అప్పుడు ఎప్పుడో మొదలెట్టారట వాళ్ళు సార్. కంపెనీలు లేవు అంటారు కదా. 1,050 కోట్లలో తిరుపతిలో ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారు చేసే ఫాక్స్ లింక్ అనే కంపెనీ వచ్చింది సార్. దీనివల్ల కంపెనీలో 2,000 మంది ఉద్యోగం చేస్తున్నారు సార్. ఇవి రాయడానికి ఆ పచ్చళ్ళోడికి చేయరాదు. గ్రీన్ కో అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ కదా గ్రీన్ కో డైకాన్. గుంటూరులో 1,500 కోట్లు పెట్టి షేరీ సిమెంట్ గ్రీన్ ఫీల్డ్ కంపెనీ వారికి కట్టిస్తుంది సార్. ఇది కంప్లీట్ అయితే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. గుంటూరులో కనబడుతూ ఉంటుంది, చూడమనండి సార్ పనులు ఎంతవరకు అయ్యి. రైట్, అవి పర్లేదండి, అవన్నీ జనానికి అర్థమవుతున్నాయి. ఏడ అర్థమైనా చెప్పినాడు సార్, ఎవరు చెప్పినాడు? అసలు చెప్పకుండా ఉండలే కానీ రైట్ చెప్పిన ఒకటి ఎవరు ఇక్కడ ఒక వార్త ఉందని అక్కడ మీరు గంట సేపు ఎత్తకండి చూద్దాం. ఓకే రైట్. ఇలాంటివి ఇవి శాశ్వత పరిష్కారాల కింద 25 దగ్గర 1,103 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందండి ప్రభుత్వం. ఓకే, 1,103 కోట్ల పెట్టుబడులు ఎక్కడా చర్చనీయాంశం కానివ్వరు. అండ్ మోర్ ఓవర్ అది పాయింట్ ఏంటంటే చర్చ డైవర్ట్ చేయటం, రెండోది బళ్ళు బాగు చేయటం కానీ ఆసుపత్రులు బాగు చేయటం కానీ ఇవేమి రాకుండా చూడాలనేది వాళ్ళ ప్రయత్నం. మీకు ఇంకోటి చెప్పనా సార్, ఇంతింత దేశమే ఆర్థికంగా పురోగతి సంతరించుకోవడానికి వ్యవసాయ ఆధారిత దేశం అన్న దగ్గర 52,780 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను కొన్నారు సార్ 5 సంవత్సరాలు. వీళ్ళందరూ మనందరూ కలిపి ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం ఇప్పటికీ 72,614 కోట్లు కొంది. రైట్, ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వానికి వీళ్ళట పొత్తు కట్టుకొని వచ్చి వీళ్ళు బాధ అంతా వేయట్లేదు. వీళ్ళు ఆల్రెడీ ఓటమికి ప్రిపేర్ అయిపోయి వాళ్ళ మిషన్లు ఏవో మేనేజ్ చేస్తారు. ఏంటి సార్ ఇప్పటిదాకా మీరు గెలుస్తుంది మిషన్ల మీద, ఇదే ఒప్పుకోండి. అట్లీస్ట్
మీరు మిషన్ల మీద గెలుస్తామని చెప్తే బీజేపీ తెలుగుదేశం ఒకటని చెప్పొచ్చు. అట్లా కాదు, వాళ్ళు చెప్తుంది అదే కదా సార్, మా ఓటమికి మిషన్లు కారణం. అయ్యో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అప్పుడు ఎంతసేపు ప్రజలు ఓట్లు లేకపోతే మీరు ఓడిపోతారు, కన్జ్యూమర్ తిట్టినట్టు తిడుతుంటారు. మీ వల్ల మేము ఓడిపోయాం. పవన్ కళ్యాణ్ తిడతాడు, జనాన్ని తిడుతుంటారు. అది అవును నిజమే. మరి చంద్రబాబు గారు అబద్ధం చెప్పినా మోసం చేసినా జనం కోసమే, రాష్ట్రం కోసమే అని నమ్మాలి. మరి ఇప్పుడేమంటున్నారు చూడండి, మైనార్టీలకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ఆయన చెబుతున్నారు. మరి అది ఎట్లా చెప్పగలుగుతారు? ఏదేమైనా ఒకటి, ఒక మోడీ సైతం మోడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎళ్ళబడి ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు పెట్టినా చివరికి మొత్తం మీద మోడీ గారి పరువును కూడా తీసేయటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని అనుకోవాలి. సత్యప్రసాద్ గారు ఏలూరు నుంచి. సత్యప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. రాష్ట్రం కోసమే చెబుతున్నాడు చంద్రబాబు గారు, మీరు నమ్ముతారా? అది కాదండి, ఉచ్చ నీచాలు ఎప్పుడో వదిలేశాడు చంద్రబాబు. ఉచ్చ నీచాలు ఎప్పుడో వదిలేశారు. ఉచ్చ నీచాలు వదిలేసిన చంద్రబాబుతో ఆ నిత్యబెల్లి కొడుకు ఒకడు ఉన్నాడు రెడీ తీసుకెళ్ళడానికి, మాట్లాడడానికి. నిత్యబెల్లి కొడుకు అంటే మేము నిత్యబెల్లి కొడుకు అని తీసుకోండి, దత్తపుత్రుడు అంటుంటారు అతన్ని. ఇతను తోడు అతను. అసలు ఇప్పుడు వీళ్ళంటే వెళ్ళారు, ఉచ్చి నీచాలు వదిలేసి సిగ్గు సార్ వదిలేసి వెళ్ళారు. ఆ బీజేపీ వాళ్ళకి ఏమైందండి? బీజేపీ వాళ్ళకి ఏమైంది? వాళ్ళని ఆలోచించాలిగా బీజేపీ పెద్దలు. ఇవేంటి ఇలాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, వీళ్ళు కలుపుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటారు, ఏం తిట్టుకుంటారు, మనం ఎన్ని గుర్తుండవా లేదా అని అనుకుంటారు కదా వాళ్ళు. అది ఆలోచించాలి కదా సార్. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది మిత్రం, మీకున్న పాటు ఆవేశం. నేను కూడా మోడీ గారు అంటే గౌరవం, ఆత్మగౌరవంతో ఉంటాడని నేను కూడా చెప్తూ వచ్చా. తీరా చూస్తే మీ నమ్మకాన్ని నా నమ్మకాన్ని కూడా తీసుకెళ్లి ఢిల్లీ యమునా నదిలో బారేశాడు, ఇక్కడ గోదావరిలో కలిపేసి. ఎంత మంది కలిసి వచ్చినా సరే సింగిల్ గా వస్తుందండి. అంతేనా? రైట్, థ్యాంక్ యూ. మరొకరి లైన్లో ఉన్నారు. హలో, రైట్. విష్ణు గారు, రాజశేఖర్ గారు ఒకరి లైన్లో ఉన్నారు. ఏ ఊరు? నమస్కారం అండి, గుంటూరు అండి. గుంటూరు. నమస్కారం, చెప్పండి. నాయకులు గారు అందరికీ నమస్కారం అండి. చెప్పండి. ఈ పొత్తుల వల్ల ఇంకా జగన్ గారు ఇంకా మంచి బలం చేకూరింది. అదే దీనివల్ల జగన్ గారి బలం తెలిసింది, సమర్థత కూడా తెలిసినట్లా. బలం తెలిసింది ఇంకా బలం ఇంకా పెరుగుతుందండి. బలం ఇంకా పొత్తుల వల్ల ఇంకా బలం. కానీ ఎట్లా కాదు ఇక్కడ నేను ఇందాక చెప్పాను, 1995లో ఎన్టీ రామారావు గారిని లాగవదల బారేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జనాన్ని ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్పగలిగి, ఇన్ని రకాలుగా మోసాలు చేయగలిగినా కూడా రాష్ట్రం కోసమే చెప్పగలుగుతున్నాడు. మరి తెలుగుదేశం గౌరవం పెట్టిందే ఆత్మగౌరవం కోసం అయితే ఢిల్లీ నడివీధుల్లో నిన్న మొన్న తాకట్టు పెట్టిన తీరు, చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వెళ్ళిన తీరు, అయినా కూడా ఆయన ఎట్లా నిలబడగలుగుతాడు? ఇట్లా ఈ జనం ఎట్లా నమ్ముతారు? నమ్మేవాళ్ళు ఉంటారా? రాష్ట్రం కోసం అయితే ఇన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రం కోసం, ఆయన కోసం అండి ఇది. ఆయన కోసమేనా? మీరు కనిపెట్టారు. ఆయన రాష్ట్రం కోసం అంటే వాస్తవం ఏంటో మీరు కనిపెట్టేశారు. అది విషయం. అంటే జనానికి తెలీదు, చెవిలో పూలు పెట్టుకుంటారనేమో ఆయన ఉద్దేశం. ఓకే, విష్ణు గారు చెప్పండి, ఏమిటి రాష్ట్రం కోసం చంద్రబాబు గారు అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తామని పాపం ఎంత కష్టపడుతున్నాడండి ఆ రకంగా అబద్ధాలు చెప్పడానికి? సార్, ఇప్పుడు రాజకీయపరమైనటువంటి మనుగడ సాగించాలి అని అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అని అంటే వాళ్ళిద్దరి వల్ల కావట్లేదు, ముగ్గురు కలిసి చేయాలి అనేది ఒక ప్రయత్నం మాత్రమే. అది ఏ విధంగా సఫలం అయ్యేటటువంటి పరిస్థితి ఏం లేదు కదా. ఈరోజు మనం ఈ కూటమి అనేది కొత్త కూటమి ఏం కాదు, 2014లోనే ఉన్నటువంటి కలిసి పనిచేసినటువంటి ముగ్గురు వ్యక్తులు అనమాట ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 14లో రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టారు, ఆ పార్టీ మీద ఆయన వెళ్ళటం జరిగింది. కానీ 2019లో రాజశేఖర రెడ్డి గారు పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షత, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద రేపు 19 నుంచి ఇప్పటి వరకు పనిచేశాము, 24లో వెళ్తున్నాము. దీన్ని తట్టుకునేటటువంటి శక్తి వాళ్ళకి లేక ఈ రకమైనటువంటి పొత్తులు, ఈ రకమైనటువంటి అబద్ధాలు, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసము, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసము మేము అనివార్యంగా కలవాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇది కాదు అసలు విషయం. అంటే క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేటటువంటి సత్తా వాళ్ళకి లేదు అని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, గెలిచే సత్తా కలిగినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ పార్లమెంట్ ఎందుకు పోతున్నాడో అర్థం కావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అప్పటి నుంచి కూడా 5 సంవత్సరాలు
భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశము జనసేన కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి జరిగినటువంటి మంచి పనులేంటో చెప్పాలి. పోలవరం విషయంలో ఏం చేశారు, లేకపోతే ప్రత్యేక హోదాని ప్యాకేజీ కింద మార్చారు, పోలవరాన్ని జాతీయ హోదా నుంచి ఆంధ్రప్రదేశ్ దాంట్లో తీసుకొచ్చారు, విభజన హామీలు ఏమో అమలు కాలేదు, పక్క రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏమి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని ఈ కూటమి 14 నుంచి 19 వరకు ఏమీ కాపాడలేకపోయింది. ఈరోజు కొత్తగా మేము కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు సంపద సృష్టిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించలేకపోతున్నారు అని చెప్పని, లేకపోతే రకరకాలైనటువంటి కారణాలు చెప్పి కలిసి అధికారం కోసం మాత్రమే కలిశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. కేంద్రంతో రాష్ట్రంతో ఉన్నటువంటి సంబంధాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి అనేక పరిష్కారం కానటువంటి విషయాలన్నింటినీ కూడా అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. విశాఖపట్నంలో అడగడం జరిగింది, గన్నవరం ఎయిర్పోర్ట్లో అడగడం జరిగింది, నీతి ఆయోగ్లో మాట్లాడటం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ప్రత్యేకంగా సభ పెట్టి మోడీ గారిని తీసుకొచ్చి ఆ సభలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయింది, కేంద్రం నుంచి ఏ విధంగా మనకి సహాయ సహకారాలు కావాలో ఆ రకంగా అందించమని చెప్పని అడగడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల్లో కొన్ని విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ కూడా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన్ని నిలబడలేదు. ఈ రోజు కూడా ఈ పొత్తు కూడా నిలబడేది కాదు. వాళ్ళకి వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళ పార్టీ దీనికోసం మాత్రమే నిలబడడం జరిగింది. కాబట్టి దీన్ని మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శక్తి, పార్టీ ఎంత ప్రభుత్వం యొక్క శక్తిని తట్టుకోవడానికి కలిసారు, అయినా కానీ తట్టుకునేటటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం కలుస్తున్నాము అనే మాట మాత్రం అది పచ్చిగా అబద్ధమైనటువంటి మాట అని చెప్పని ఆల్రెడీ వీళ్ళ నైజం ఏంటో, ఏ సందర్భంలో ఏ విధంగా మోడీ గారి గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భాల్లో మాట్లాడారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భాల్లో కేంద్రం గురించి ఏ విధంగా మోడీ గారి గురించి మాట్లాడారో, ఏ రకంగా యూటర్న్ తీసుకున్నారో ఈ వ్యవహారం అంతా కూడా తెలుసు ప్రజలకి. రేపు సిద్ధం సభ జరుగుతోంది ఈరోజు, రేపు వాళ్ళిద్దరూ కలిసి కూడా పెట్టబోతున్నారు. ఆ సభ ద్వారా అన్ని పార్టీలు కలిసి ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క ఉన్నటువంటి సందర్భంలో కూడా రేపు వచ్చేటటువంటి ప్రజల యొక్క అభిప్రాయము, ప్రజల యొక్క మద్దతు ద్వారా రేపు తేలిపోద్ది. అసలు ఈ సభ ద్వారా వేరే ఎక్కడో దాకా వెళ్ళవసల్లా. ఈ రోజు సభ ఆ రోజు సభ పోల్చుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అనే విషయం తెలిసిపోతుంది. రైట్. నరసింహాచార్యులు గారు విజయవాడ నుంచి. నరసింహాచార్యులు గారు చెప్పండి, రాష్ట్రం కోసమా పదవుల కోసమా ఏమిటి వీళ్ళ కలయిక? ప్రజల్ని మరి ఇన్ని రకాలుగా ఇన్నిసార్లు మాట మార్చిన వాళ్ళు రాష్ట్రం కోసం అని చెప్తే జనం నమ్ముతారా? సో గుడ్ మార్నింగ్ వనండాలండి. నమస్కారం. మనకు పురాతన ధర్మశాస్త్రాల్లో ఒకే ఒక వాక్యం ఇచ్చారు, ఈ ఈగలు పుళ్ళ మీదే వాళ్ళను, పాలకులు ధనము పైన దృష్టి పెట్టుదురు, నీచులు కలహమునే కోరుకుందరు, సాధువులు ఎప్పుడు శాంతినే వాంఛి చెదరటువంటిది సూక్తి ముక్తాల్లో మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో 1.5 ఓట్ బ్యాంక్ లేనటువంటి బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది అనుకుంటే అది దానంతటి నీచమైనటువంటి పదం ఇంకొకటి లేదని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు మాకేమిచ్చారు, మట్టి నీళ్లు ఇచ్చారు తప్ప లేదా చెంబుడు నీళ్లు గుప్పుడు మట్టి ఇచ్చారని. అంటే ఇక్కడ ఎప్పుడైతే నీకు బీజేపీ మీకు ప్రధానమంత్రి గారు వచ్చి మట్టి నీళ్లు మీకు ఇచ్చారు, ఆ రోజు మీ సమాధి మీద మట్టిని చల్లిపోయారు. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే రాతకేనుకు పూతకు ఇక్కడ తీసుకుపోతున్నట్టుగా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనంటే పూర్తి స్థాయిలో బీజేపీకి అంటే ఒక మన కణాలు కూర్చున్నటువంటి వ్యక్తి లాంటి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి ఎల్లో లోటస్ ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు బాగా సఫలీకృతం అయ్యాయి. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క బలాన్ని ప్రజలకు చూపించడానికి మరొక అవకాశం వచ్చింది. దీని అనుసరించి సుమారు 135 సీట్ల వరకు అధికార పార్టీ మళ్ళీ తిరిగి పదవిలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రైట్, ధన్యవాదాలు. వెంకటరమణమూర్తి గారు విజయవాడ. వెంకటరమణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అందరికి నమస్కారం సార్. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం
తను ఏమి త్యాగం చేయరండి, ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ఎందుకనంటే తన కోసం ఇప్పుడు బీజేపీ మద్దతు కేసుల కోసమేనా? ఆ కేసుల కోసమే వాళ్ళు దానికి మళ్ళీ రాష్ట్రం కోసమే ముద్ర వేయటం, అంతేగాని దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదితర టీడీపీ మీడియాలు బాగా పోతుంటాం. ఇది రైట్. బీజేపీ 400 రూపాయలు ఉన్న గ్యాస్ ని 1200 చేసింది. వీళ్ళని ఎందుకు అయినా రాష్ట్రం కోసమే చెప్తారేమో చంద్రబాబు గారు. దీని గురించి ఒక్కసారన్నా ఒక్క ధర్నా అన్నా చేశారండి రైట్ ఈ తెలుగుదేశం వాళ్ళు? రైట్ ఓకే. ఇప్పుడు బీజేపీని కూడా క్షమించే ప్రసక్తే లేదండి. రైట్. బాబ్జీ గారు దెందులూరు నుంచి. బాబ్జీ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. ఛానల్లో ఉన్నటువంటి అందరికీ పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి పొత్తు కేవలం కేసుల కోసమే తప్పండి. అంతేనా? కేవలం కేసుల కోసమే తప్పండి. ఆయన రాష్ట్రం కోసం చెబుతున్నాడు. అది కాదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో కలవటం లేదనుకుంటే నేను బీజేపీలోకి వస్తున్నాను, మీరు లేకపోతే రేవంత్ రెడ్డి గారు నాకు ఉన్నారని సూచన చెప్పడం కోసం ఏంటి. అలాగే అతనికి ఉన్నటువంటి ఇబ్బందులు, హైదరాబాద్ లో పెద్ద కుంభకోణం మీరే చెప్పారు, ఆ కుంభకోణం బయటపడుతుందనే భయంతో కొంత కోసం. అలాగే పవన్ కళ్యాణ్ ద్వారా వెళ్తే ఇంకా కొంచెం మంచి జరుగుద్దామో, లేకపోతే నన్ను శాంతిపరుస్తాడేమో, పవన్ కళ్యాణ్ ద్వారా శాంతిపరుస్తారేమో నన్నని ఒక ఆలోచనతో వెళ్ళారే తప్పండి. రాష్ట్ర ప్రయోజనాలు, ఈ పార్టీ ప్రయోజనాలు, నేను ఆ పార్టీ ప్రయోజనాలు కూడా ముఖ్యం కాదండి ఆయనకి. కరెక్ట్ గా చెప్పారు మిత్రులు. తెలుగుదేశానికి ఏమో చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచాడు ఈగా, చంద్రబాబు గారు ఏమో పవన్ కళ్యాణ్ ఏమో జనసేనకి వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు కాపుల రాజ్యాధికారం అంతా గంగలో పోయింది, ముఖ్యమంత్రి పదవి పోయింది, ఇక రాజ్యాధికారం గంగలో కలిపేశాడు. మోడీ గారేమో మోడీ గారు, అమిత్ షా గారు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క పోటు పొడిచారు. రఘునాథ్ బాబు గారు చెప్పండి, మీరు బాధపడమాకండి. రఘునాథ్ బాబు గారు, ఈ పరిణామం మీరు ఊహించారా? ఇంత అవమానకరమైన పరిస్థితి రఘునాథ్ బాబు లాంటి సీనియర్లు ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకున్నారా? అట్లా కాదు. అదేంటి కొమ్మినేని గారు, మీకు, ప్రసాద్కి, విష్ణు గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మాకు విమర్శించారు. విమర్శ సరే ఏదో చేసే అదే బూతులు తిట్టారని చెప్పైతే ఇంగుతో సమానం. పాయింట్ కరెక్ట్. విమర్శించారు విష్ణు గారు. సరే విమర్శించారు. నేను సాఫ్ట్ గా మాట్లాడతా కాబట్టి సరే వాళ్ళ తిరిగి వచ్చారు. సరే మేము పెద్దవాళ్ళం, వాళ్ళ ఏ చేశారు అయింది కూడా. ఆయన బాలబొప్పి ఏం కాదు, బాలరామన్ ప్రతిష్ఠించగానే చిన్నపిల్లడు అయిపోయాడు చంద్రబాబు నాయుడు. పెద్దవాళ్ళు అంటే వయసులో కాదు, స్థాయిలో కేంద్రంలో వాళ్ళు గ్యారంటీగా మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని అట్లా ఆ రకంగా ఆయన వచ్చారు. దాన్ని క్షమించి మీరే బతిలాడారు. సరే రాసుకునేది రాసుకోనండి. ఆయన వచ్చినప్పుడు క్షమించి చేస్తే మా హుందాతనమే పెరుగుతుంది. కానీ ఆయన అది ఇన్ బిట్వీన్ వాళ్ళు క్షమించడానికి మాకు ఆ గుణం ఉన్నప్పుడు, ఆ బ్రాడ్ హార్ట్ ఉన్నప్పుడు, విశాల హృదయం ఉన్నప్పుడు ఆయన దీనిదే ఉంది. అదొక పాయింట్. రెండోది జై శ్రీరామ్ నుంచి జై వీరాంజన్ ఎప్పుడు అయ్యారు సార్? ఆయన ఒకటే గుండెలు పెద్ద చింపి చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా డైనమిక్ అంటే ఎట్లా అంటే మాట మార్చడం కాబట్టి డైనమిక్ లో స్టాటిక్ ఉండరు, ఎప్పుడు ఒకే రకంగా. ఆ మార్పుల్లో కొన్ని కాసేపు తెలుగుదేశం, కాసేపు కాంగ్రెస్, కాసేపు బీజేపీ, కాసేపు కమ్యూనిస్ట్ ఇట్లాగా జరుగుతుంటాయి. ఇకపోతే మూడోది, ఇప్పుడు రాష్ట్రం గురించి వస్తే చాలా మా మీద ఒక పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అధికంగా నిధులు పాత ఎన్ని లెక్క చూసి ఇచ్చారు, తర్వాత లోన్లు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇలా కొంత ఒక్క నిమిషం నేను చెప్పినాక అని ఒక ఇది ఉంది. అది రైటా రాంగా నేను అంటున్నా, భావన ఒక టాక్ ఉంది. అది నేనైతే ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ ఇట్. మాకు ఇష్యూ బేస్డ్లో సపోర్ట్ ఇస్తున్నారు. మేము రాష్ట్రానికి అధికంగా ఇవ్వగలిగితే
సంతోషిస్తాము. బెనిఫిట్ అయ్యేది రాష్ట్రమే కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కాదుగా. కాబట్టి వీఆర్ హ్యాపీ. అడిచారు సార్ రెజల్యూషన్ ఫండ్ అరే ఇచ్చుంటే బడ్జెట్ సమాచారాలు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పనే మీరు ఇచ్చుంటే అంటున్నా, అందరూ అన్నట్టు ఇచ్చుంటే ఐ ఫీల్ హ్యాపీ అంటున్నా. మంచిదే కదా, రాష్ట్రానికే కదా వచ్చింది. మాకు కూడా ఇష్యూ బేస్డ్లో మా ముఖ్యమైన బిల్స్లో సపోర్ట్ కూడా ఇచ్చారు. అదే ఇప్పుడు అక్కడ ఇక్కడ ఒకే సర్కారు ఉంటే, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఇంకా వేగంగా, ఇంకా రాష్ట్రానికి హితాధికంగా డెవలప్ చేయొచ్చు కదా. అదే పనిగా మీరు ప్రత్యేక హోదా ఇచ్చేస్తాము, విభజన హామీలు ఇచ్చేస్తాము, హైదరాబాద్లో ఉన్న 1.5 కోట్ల ఆంధ్రుల ఆస్తిని ఇచ్చేస్తాము, ఇట్లాంటివి చెప్పుంటే అప్పుడు మీరు ఏదైనా చెప్పడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 1.5 కోట్ల ఆస్తులు ఉంటాయి. 2014లో ఏం చెప్పారు? 2014లో ఏం చెప్పారు? విభజన సమస్యలు 2014లో ఏం చెప్పారు? ఏం చెప్పాము? ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తాం. ఆయన 5 ఏళ్ళు అంటే, వెంకయ్య నాయుడు గారు 10 ఏళ్ళు అంటే, చంద్రబాబు గారు 15 ఏళ్ళు అంటే, చివరికి ఏమన్నారు? ప్రత్యేక హోదా పొమ్మన్నారా లేదా? ప్రత్యేక హోదా ఇప్పుడు అడిగాడా? ఇక్కడ నేను మిమ్మల్ని తప్పు పట్టట్లా. చంద్రబాబు గారు రాష్ట్రం కోసం అని అన్నప్పుడు ఆ పాయింట్ అడిగారా? మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, మిమ్మల్ని అచ్చంగా బండబూతులు తిట్టింది దాని గురించి అని చెప్పాడు కదా. అది మోసం చేసింది వెంకయ్యనాయుడు అండి. అది పార్లమెంట్ సాక్షిగా మోసం చేసింది వెంకయ్యనాయుడు అరుణించేట్లే. శుభ్రం కాగితంలో 5 సంవత్సరాలు పెట్టుంటే ప్రత్యేక హోదా దాన్ని పెట్టకుండా అడ్డుపడి అయినా వచ్చింది. ఇప్పుడు అది హోదా బదులు ప్యాకేజ్ ఇస్తామని కాదండి. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం అయింది కాదండి. నేను చెప్పేది పాయింట్ ఏంటంటే, మళ్ళీ తర్వాత 2018లో చంద్రబాబు గారు మోడీ గారిని మిమ్మల్ని బూతులు తిట్టి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అని అన్నాడా లేదా? ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తున్నారని కలిశాడా? ఈ విషయం అడగాల్సింది వారిని. మా స్టాండ్ మాత్రం హోదా బదులు ప్యాకేజ్ అంటే మీరు చెప్తున్నా. హోదా బదులు ప్యాకేజ్ కూడా అయిపోయింది కదా సార్, స్పెషల్ పర్పస్ వెహికల్ కదా. ఇప్పుడు ఆ ప్యాకేజీ నా పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారు సిగ్గు లేకుండా మాతోటి కలిశాడని మీరు చెప్పదలిచారు. అర్థం అదే కదా. మీరు అడగాల్సింది ఆయన కలిశాడని మనసులో మాట చెప్పండి. మీతోటి మీరు నేను కలిసి కొన్ని 100 సార్లు ఇక్కడ కూర్చున్నాం. మీరు చంద్రబాబు గారిని మీరు ఎన్నిసార్లు ఏ రకంగా తిట్టిందో నాకు తెలుసు. తిట్టలు మీరు విమర్శ చేశారు, ఆయన బూతులు తిట్టేవాడేమో కానీ మీరు విమర్శలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏ ప్రయోజనం వచ్చిందని రాష్ట్రం కోసం అని చెబుతున్నాడు కదా. ఏ రాష్ట్ర ప్రయోజనం కోసం అంటే, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్లు బడులు బాగు చేయటం నాశనమా, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. బడులు బాగు చేయటం నాశనమా, ఆసుపత్రులు బాగు చేయటం నాశనమా, గ్రామ సచివాలయాలు పెట్టడం నాశనమా, ఈ వృద్ధుల ఇళ్ళకి పెన్షన్లు తీసుకెళ్ళి ఇవ్వటం నాశనమా, 15,000 కోట్లతో గ్రీన్ కో కంపెనీ పెట్టడం నాశనమా, విశాఖపట్నంలో డేటా సెంటర్ తీసుకురావడం నాశనమా, పలాసలో బ్రహ్మాండమైనటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి ఇందాక ఆయన చెప్పినట్టు 700 కోట్ల స్కీమ్ తీసుకురావడం నాశనమా? ఏమిటి మీరు ఉద్ధరించేది? మీరు వీటన్నిటికీ ఒక ఎత్తైతే మీరు ప్రత్యేక హోదా కోసమే మేము వస్తున్నామని చెప్తే అప్పుడు రాష్ట్రం కోసం జనం నమ్మొచ్చు. హోదా విషయంలో మాత్రం అది వారిని అడగాల్సింది. అంటే వాళ్ళే సిగ్గు లేకుండా మేమైతే హోదా అన్నమాట వాస్తవం, కానీ దాని బదులు ప్యాకేజీ అది ఇవ్వలేము, ప్యాకేజీ ఇవ్వగలుగుతాం అన్నాము. అప్పుడు ఇప్పుడు దానికే కట్టుబడి ఉన్నాం. అది కూడా కానీ అది వేరే విషయం. కానీ ఇక్కడ సత్యాది కాదు కదా. చంద్రబాబు గారు రాష్ట్రం కోసం అన్నప్పుడు ఏం కండిషన్స్ పెట్టి బీజేపీతో కలిశాడన్న చర్చ సహజంగా వస్తుంది. ఏ కండిషన్ లేకుండా పెట్టాడు ఎవరైనా. ఇంకో పవన్ కళ్యాణ్ సరే, పవన్ కళ్యాణ్ కూడా లెక్కేసుకోవాలి. పాచిలడ్లు వాళ్ళు పాచిలడ్లు అన్నాడు ఏదో. అది ఏం చేస్తాం? ఏదైనా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఇంకా మరి ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా ఇద్దరు అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే జరుగుతుంది. మరి చంద్రబాబు గారు హోదా లేకుండా మీరు ఇన్ని చేసే ఇంకో
ఇక్కడ ఒక పాయింట్ చేయొచ్చు కదా. చంద్రబాబు ఇప్పుడు గారు మీరు ఏంటి చేశారో ఫెడరల్ సిస్టమ్ సార్. హోదా ఉండే చేశారు. ఫెడరల్ సిస్టంలో రాష్ట్రం ప్రతిపత్తి ఉంటుంది. రాష్ట్రం కొన్ని పనులు చేసుకోగలదు. ఒక్క నిమిషం. దానికి చేదోడు బాదోడుగా ఉండవచ్చిన పెద్దల పాత్ర అదే. పెద్దల పాత్ర విస్మరించి మా ప్రయోజనాలు మేము పరిరక్షించుకుంటే మీరేట పొత్తుకొచ్చి మమ్మల్ని పరిరక్షిస్తారా? మేము ఉన్నామని చెబుతున్నాం. ఏముంది దేనికి? ఉన్నాం. దేనికి ఉన్నారు? గురిపడలాగా కాదు కాదు, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే జగన్ ఎన్నోసార్లు కాదు కాదు, చంద్రబాబు గారు ఎవరు చెప్పారు సార్? ఒక్కరు చెప్పండి రాష్ట్రం ప్రసాద్ గారు మీరు మరి అట్లా మాట్లాడకూడదు, తప్పది. మీరు అట్లా మాట్లాడకూడదు. అదేంటండి? ప్రసాద్ గారు కాదు, నేను అడుగుతున్నది ఏంటంటే చంద్రబాబు గారిని అడగండి, ఆయన సిగ్గు లేకుండా చేరాడు అన్నారు. చంద్రబాబు గారిని మీరు అన్నట్టే కదా, చంద్రబాబు గారిని అడగడానికి అర్థం ఏంటి? మీరు కూడా ఇప్పుడు అదే ప్రశ్న తెలుగుదేశం వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? మోడీ గారిని అన్ని బండబూతులు తిడితే ఎందుకు చేరారయ్యా అని అడిగితే మోడీ సిగ్గు లేకుండా చేరాడయ్యా, మీరు ఆయన అడగండి అంటారా? మీరు ఆయన అడగండి అంటారా? నేను ఒకటే చెబుతా, మోడీ గారిని బండబూతులు తిట్టిన ఆయన ఎందుకు కలిశాడంటే ఆయన అడగండి అని తెలుగుదేశం వాళ్ళంటే మీరేం చెప్తారు? సిగ్గు విడిచి అంతే. ఒక హోదా విషయంలో కాదు కాదు, హోదాది అయిపోయింది. హోదా విషయంలో చంద్రబాబుని అడగండి ఎందుకు కలిశాడో, ఆయన కర్మ అన్నాడు, ఆయన జనం కర్మ అన్నారు, సిగ్గు లేదన్నారు, అది వేరే విషయం. ఇదే ప్రశ్న చంద్రబాబు గారు బండబూతులు తిడితే మోడీ గారు మళ్ళీ ఎందుకు కలిశారని తెలుగుదేశం వాళ్ళని ఎవరన్నా నేను అడిగాను అనుకోండి, వాళ్ళు కూడా మీలాగానే అదేదో మోడీని అడగండి మాకే సంబంధం, ఆయన సిగ్గు లేకుండా కలిస్తే అని అన్నాడు అనుకోండి, మీరేం చెప్తారు? ఏం చెప్పేది? మోడీ గారిని అడగాలి, మీరు చెప్పిన దాని ప్రకారం. మేము ఇప్పుడే చెబుతున్నా అన్నమాట వాస్తవం. ఏది హోదా గురించి? హోదా కాదు, బూతులు. చంద్రబాబు గారు బూతులు తిట్టింది వాస్తవా కాదా? ఒకసారి వినిపిస్తున్నా? టెర్రరిస్ట్ అన్నది ఒకసారి రఘునాథ్ బాబు గారికి వినిపిస్తుండే. ఆయన మన ఇది మోడీ గారి పెళ్ళాం గురించి ఏమన్నది ఒకసారి ఆ వీడియో ఉంటే ఏదో కొన్ని ఒకసారి ఆవేశంలో విమర్శ చేస్తారు. పెద్ద మనసుతో గుండె మీరు మనసుతో మాట్లాడట్లేదు. విష్ణు గారు చెప్పండి ఏది వాస్తవం? ఎవరికి సిగ్గు ఉన్నట్లు ఎవరికి సిగ్గు లేనట్లు ఈయన ఏమన్నాడంటే ఈ పాయింట్ ఆయన అందించాడు నాకు. వెళ్ళి చంద్రబాబుని అడగబోయా, ఆయనకి సిగ్గుంటే మాతో ఎందుకు కలుస్తాడని ఈయన అన్నారు. మరి చంద్రబాబు బండబూతులు తిడితే మోడీ ఎట్లా కలిశాడన్న ప్రశ్న వస్తే ఏమిటి? ఎవరు సిగ్గు వదులుకున్నట్టు? లేదు ముగ్గురు సిగ్గు వదులుకుని కలిశారా? ముగ్గురు చండాలంగా తిట్టుకుని ముగ్గురు కలిశారా? ఏమిటి మీరేమంటారు? సిగ్గుంటే అన్నది ఇంకో ప్రశ్న సార్. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు మంచి తన మనసులో మాటను బయట పెట్టారు సార్. అది ఇప్పుడు ఈ ఇష్యూలో, ఈ పొత్తుల విషయంలో కలిసిన తర్వాత అందరూ ట్వీట్ చేశారు, ఏది పొత్తు చాలా ప్రయోజనాలు అది ఇదని చెప్పని. అంటే ఈ ఇష్యూలో మోడీ గారికి అమిత్ షా గారి మీద తిరుపతిలో రాళ్ల దాడి చేసినా కూడా ఆయన ట్వీట్ చేసి దాన్ని అప్రిషియేషన్ చేసుకున్నాడు. సిగ్గు అనేది ఇద్దరికి లేదు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఒకరికి కాదు, ఇద్దరికి. అటు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఇద్దరికి కూడా సిగ్గు అనేది లేదు. రాజకీయాల్లో ఇలా ఉంటారు, ఏం చేసినా కూడా సర్దుకుంటారు, ఎన్ని తిట్టుకున్నా కూడా సర్దుకుంటారు. ఎవరు వాళ్ళ ప్రయోజనాలే తప్ప మానవ సంబంధాలే ఉండవు అని చెప్పనేది ఈ ఎపిసోడ్ ద్వారా అర్థమవుతుంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఒక లోకం ఒక భూత. విష్ణు గారు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రం కోసం అని చంద్రబాబు గారు చెప్పడం అబద్ధమా మోసమా కాదా? అబద్ధమో మోసమో దగా వంచిన ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి కాదు, చంద్రబాబు చెప్పినటువంటి మాటలకి ఇంకా మనం 100 మాటలు యాడ్ చేయొచ్చు. విష్ణు గారు దగా ఉంది, మోసం ఉంది, వంచన ఉంది, వెన్నుపోటు ఉంది, ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఈయన ఒక్క నిమిషం రఘునాథ్ బాబు గారు ఉండండి. కాదు ఒక్క నిమిషం రఘునాథ్ బాబు గారు ఒక పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం, ఆంధ్రుల యొక్క హక్కుల కోసం మాట్లాడాలి అని అంటే సీఎంగా ప్రభుత్వంలోనే ఉండవసరం లేదు, ప్రతిపక్షంలో ఉన్నారు కదా. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం 5 సంవత్సరాల్లో ఎందుకని మాట్లాడలేకపోయారు? ఎందుకని కేంద్రం వైఖరి గురించి మాట్లాడలేకపోయింది? వీళ్ళిద్దరు కూడా పైగా తిట్టారు, పాచిపోయిన లడ్డూలు అన్నారు, లేకపోతే ఉత్తరాది వాళ్ళని మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని అన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఓట్లు చీలకుండా ఉండటం కోసం, అధికారం కావాల్సినటువంటి అగత్యం ఉంది కోసం వెళ్ళి కాళ్ల బేరానికి వచ్చి ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి
తీసుకొచ్చుకున్నారు. అంటే మేము అడిగేది అదే, ఈ రోజు మీరు సాధించేటటువంటి ప్రయోజనాలు. విష్ణు గారు ఓట్లు చేయొద్దంటే ఇప్పుడు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇంకెవరెవరు అమాంబాబ్ పార్టీలన్నింటినీ కలుపుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు. మరి అదెందుకు చెప్పట్లేదు చంద్రబాబు గారు కానీ ఆయన కానీ? కాంగ్రెస్ కూడా కలుపుకుంటారు బీజేపీ. ఇది కేవలము చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు కానీ, పెట్టబోయేటటువంటి కేసులకు కానీ, లేకపోతే శ్రీనివాసు సంబంధించినటువంటి కేసులు కానీ, అనేక రకాల్లో ఇరుక్కున్నటువంటి సందర్భాల్లో పెట్టినటువంటి కేసులు యొక్క రక్షణ కోసం మాత్రమే పోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవు, ఆంధ్ర ప్రజల హక్కుల కోసం పనిచేసింది ఏమీ లేదు. అటు భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే పోవడం జరిగింది. ఇప్పుడు 2014లో చివరి నిమిషం వరకు కాంగ్రెస్లో అధికారం అనుభవించిన కొంతమంది తర్వాత వైసీపీకి వచ్చిన సందర్భంలో వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైసీపీని చాలా విమర్శలు చేశారు. వాళ్ళు పునీతులు అవుతారా? ఒక్క నిమిషం. కానీ ఆ విమర్శలు వేరు, ఈ విమర్శలు వేరు. పైగా వాళ్ళని జగన్ ఎప్పుడు కూడా వాళ్ళని ఎవరిని జగన్ ఒక్క మాట అనలా. కానీ ఇక్కడ పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని బండబూతులు ఇచ్చాడు. మోడీ గారు చంద్రబాబు అంత అవినీతి పరులు లేడు, పోలవరాన్ని ఏటీఎం లాగా వాడాడని చెప్పాడా లేదా? అలాంటి వాళ్ళు మీరు అవినీతి పార్టీ అని చెప్పినటువంటి తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకోవడం ద్వారా మోడీ గారు అనైతిక ప్రవర్తనకి పాల్పడ్డా లేదా? చెప్పండి. ఏటీఎం పోలవరాన్ని ఒక్కసారి టెర్రరిస్ట్ ఏమాత్రం కాదు, ఏమాత్రం కాదా? ఒక్క నిమిషం. మోడీ గారి చంద్రబాబు గారి ఒకసారి చూద్దాం. పాపం రఘునాథ్ బాబు గారి సదుపాయం. నేను మిమ్మల్ని కోరేది, నరేంద్ర మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు? మైనారిటీ సోదరులందరూ త్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్య కాలంలో గోత్రాలు ఏం జరిగింది? అలా చెప్పుకుంటూ పోతే చాలా బూతులు ఉన్నాయి. ఇంకా ఈ నెల రోజులు కూడా నడపచ్చు. ఒక్కసారి మన రాజేంద్ర బాబు గుడివాడ నుంచి. రాజేంద్ర బాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఎవరికి సిగ్గులేనట్లు ఇప్పుడు రఘునాథ్ బాబు గారు చెప్పినట్లుగా ఏమండి, రఘునాథ్ బాబు గారిని ఇబ్బంది పెట్టమాకండి. మర్యాద వస్తుంది, ఏ మాట కాకుండా. నేను ఇబ్బంది పెడితే ఆయన మనసులోనేమో ఉంది, బయటకేమో చెప్పలేదు. ఏమండి కేఎస్ఆర్ గారు, నేను ప్రజలందరికీ ఒకటి, పేదలకు ఒకటి, 2 స్టేట్మెంట్లు ఇస్తాను, నన్ను మధ్యలో ఆపొద్దండి. ఇష్టం వచ్చినట్టు అయ్యో ఉపయోగకరం. ఏమండి, మా ఊళ్ళో ఒక ఏరియా వెళ్తా అంటే కుక్కలు ముడిపడినాయండి. ఓపిగ్గా వెళ్తా ఉంది. ఊళ్ళో కుక్కలన్నీ వచ్చిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగితే ఈ కుక్కలన్నీ వెళ్ళి డ్రైనేజీలో పడి చచ్చినాయండి. వద్దులే అట్లాంటి పదాలు వద్దు. రైట్, వద్దు. నో. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం. ఇప్పుడు సిగ్గులేంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదండి, ఎంతో పవిత్రంగా ఆయన ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇలా బస్సు పట్టుకుపోతుందని చెప్పి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కే లేదండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నేను అన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశానంటాడు ఆయన. ఆయన చేసిన స్కీమ్లన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేశాడండి ఆయన. మీరు ఎంతో పవిత్రమైన యమునా నదిలో కలిపేశాడు తెలుగుదేశం పార్టీ పరువు అన్నారు మీరు. అది యమునా నది ఎంతో పవిత్రమైందండి, దాన్ని అపవిత్రం చేయొద్దు మీరు. ఢిల్లీ డ్రైనేజీలో కలిపేశారంటే మోడీ గారు తీసుకొచ్చి గోదావరిలో కలిపినట్టు కదా. గోదావరి పోలవరాన్ని ఏటీఎం అన్న అని చెప్పిన ఆయన అట్లా తగ్గాడు. మరి చాలా ఆశ్చర్యం. చంద్రబాబు గారు అవినీతి నుంచి బయటకు వచ్చేసాడా? మొన్న ఈ మధ్య కదా, ఇప్పుడు నిన్నే కదా తెలంగాణ హైకోర్టు. ప్రసాద్ గారు చెప్పండి ఆ విషయం. ఢిల్లీలో ఒక కేసు స్టార్ట్ అయింది సార్. అదేమో ప్రభుత్వం తరఫున కనుక ఇంప్లీడ్ అయిపోతే ఇక్కడే పాత టైప్లో మేనేజ్ చేయొచ్చు అన్న దానికి. మేనేజ్ చేస్తారా? అందుకే అమిత్ షా గారిని దేనికి కలుగుతారు, లేకపోతే నడ్డా గారు ఉంటుంటే అక్కడ. అంతేనా? ఇప్పుడు చట్టం తన పని మాకు తెలియని చట్టాలు అట్లా పనితీరులు 2,000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పి 4 ఏళ్ళు మేనేజ్ చేయగలిగంటే మోడీ గారి కంటే చంద్రబాబు గారే సముద్రం. సార్ మీకు ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి తెలుసా సార్? 2 జడ్జిల్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసింది, ఇవాళ దాకా అది బెంచ్ అవ్వట్లేదు. మరి ఎవరు గొప్పతనం? అది దానండి సార్, చట్టం దాన్ని పనిచేయడం అంటే అదే. రైట్. అని ఇప్పుడు ప్రముఖ న్యాయస్థానంలో ప్రముఖ న్యాయవాది గారు కూడా
జడ్జి గారు ఆయన జడ్జిగా ఉన్నారా? రైట్. ఏదేమైనా రాష్ట్రం కోసమని, జనం కోసమని అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా రాష్ట్రం కోసమని చంద్రబాబు గారు చెప్పటం, దానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు భజన చేయటం, బాకాలు వచ్చటం, అదే తెలంగాణలో ఒక రకంగా రాయటం, రివర్స్ అదే తెలంగాణలో ఒక రకంగా రాయటం, ఏపీలో ఇంకో రకంగా దుర్మార్గపు రాతలు రాస్తున్నారు. వాటిని నమ్మొద్దు. చంద్రబాబు గారి రాజకీయాలు మరి నిజమా, రాష్ట్రం కోసమా కాదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా చంద్రబాబు అబద్ధం చెప్పినా, మోసం చేసినా రాష్ట్రం కోసమే నమ్మితే ఇక అది ఎవరి కర్మ వారిది అనుకోవాల్సిందే. తెలుగుదేశం ఆత్మగౌరవం, తెలుగు జాతీయ ఆత్మగౌరవం కంటే కూడా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, చివరికి బీజేపీ వాళ్ళు సైతం ఆత్మగౌరవాన్ని వదులుకుని ఈ రకమైనటువంటి పొత్తులోకి వెళ్ళడం అనేది చాలా బాధాకరం. అది వాళ్ళ ఇష్టం అనుకోండి రాజకీయాలు. మరి ఆత్మగౌరవం వదులుకోకపోతే ప్రయోజనాల కోసమే ఆత్మగౌరవం కాదు. మోడీని బండబూతులు తిట్టిన చంద్రబాబుతో కలవడం, మీరు అదే కలుస్తారా? మీ ఆవిడని తిడితే ఆవిడని తిడితే చెప్పేదానండి. ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా మీ ఆవిడని తిడితే మీరు ఒప్పుకుంటారా? జగన్మోహన్ మీ ఆవిడ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వార్తా కార్యక్రమం. నమస్కారం.